లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మకం మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనికి చెప్పాను. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఒక రోజున యాయిరు అనే ఒక అధికారికి చెప్పినటువంటి మాట ఇది. యాయిరు తన ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి పనివాళ్ళు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె ఇక లేదు అని ఒక మాటను తీసుకుని వచ్చి యాయిరు దగ్గర చెప్తారు. ఆ టైంలో యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ మాటలు విన్నటువంటి యేసయ్య యాయిరుతో మాట్లాడుతున్నాడు. యాయిరు, నువ్వు భయపడొద్దు, నా మీద నువ్వు నమ్మకం ఉంచు, నీ బిడ్డ స్వస్థపడుతుంది అన్నాడు. ఆ ప్రకారమే తర్వాత యేసుక్రీస్తు వారు తన ఇంటికి వెళ్ళాడు, తన బిడ్డను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఈ రోజున ఈ యాయిరికి చెప్పాడు, నా మీద విశ్వాసం ఉంచు, నీ బిడ్డను స్వస్థపరుస్తాను అన్నాడు, స్వస్థపరిచాడు. అట్లాగే నీకు కూడా ఇదే మాట చెప్పాడేమో, నీ భర్తను స్వస్థపరుస్తాను, నీ భార్యను స్వస్థపరుస్తాను, నీ బిడ్డలను నేను స్వస్థపరుస్తాను, నీ సేవకుడిని నేను స్వస్థపరుస్తాను, మీ అన్నను నేను స్వస్థపరుస్తాను, మీ తమ్ముడిని నేను స్వస్థపరుస్తాను, నువ్వు ప్రార్థించిన వ్యక్తిని నేను స్వస్థపరుస్తాను అని బహుశా నీకు చెప్పాడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, ఈ మాటలు మీ కొరకే. అవును, తప్పనిసరిగా ఆయన అన్నాడు, ఆయన చెప్పాడు, అది జరిగింది. నీకు కూడా, నీ విషయంలో కూడా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన మీద మాత్రం నమ్మకం తప్పనిసరిగా ఉండాలి. యాయిరికి అదే చెప్పాడు ఆయన, నా మీద మాత్రం నమ్మకం ఉంచమన్నాడు. నువ్వు నమ్మకం ఉంచకపోతే జరగవలసిన కార్యం ఆగిపోతుంది. కాబట్టి ప్రభువు మీద నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచడం అంత చిన్న విషయం కాదు, కానీ నిన్ను నమ్మకం ఉంచకుండా చేసే పరిస్థితులు నీ దగ్గరికి వస్తాయి, నీ కుటుంబంలోకి వస్తాయి, నీ జీవితంలోకి వస్తాయి. అక్కడ గమనించండి, వచ్చినటువంటి పని వాళ్ళు ఏం చెప్పారు అంటే, నీ బిడ్డ చచ్చిపోయింది, ఇక శ్రమ వద్దు, వచ్చేయమన్నారు. ఇట్లాగే బహుశా నీకు కూడా జరగవచ్చు. నిన్ను ఆ నమ్మకం నుంచి తప్పించడం కోసం అపవాది ఎన్నో ప్రయత్నాలు, నీ సొంత మనుషులను వాడుకునే, లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళు వాడుకునే, నిన్నే వాడుకొని వాడు ఆ విశ్వాసంలో నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ నువ్వు మాత్రం నిబ్బరం కలిగి, బలం కలిగి, ప్రభువు మీద పూర్తిగా నమ్మకం ఉంచినట్లయితే తప్పనిసరిగా నీకెవరి గురించి అయితే ఆయన వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానం ఇచ్చిన వారికి దేవుడు స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు. దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్ వర్డ్. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అద్భుతము జరగబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభువు మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఆయన చేస్తాడు, ఆయన చేయగలడు. ఆయన చేయకపోతే ఎవ్వరూ చేయలేరు. వైద్యుల ద్వారా కూడా ఆయన జరిగిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు గమనించు, శేతాధిపతి దాసుడికి నేను స్వస్థపరుస్తానన్నాడు, స్వస్థపరిచాడు. ఆయన అన్నాడు, వీధిలో నుండి అక్కడ స్వస్థత కలిగింది. దెయ్యం పట్టిన చిన్నదాని తల్లికి చెప్పాడు, ఇంటికి చూస్తే దెయ్యం నుంచి విడిపించబడి ఉంది. దయచేసి ఈ మాటలు జ్ఞాపం చేసుకో. ప్రభు మీద నమ్మకాన్ని విడవద్దు. ఆయన నీకు మాట ఇచ్చాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. విశ్వాసం ఉంచు, అద్భుతాన్ని చూడు, దేవుడి నామాన్ని మహిమపరచు.